ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మస్కిటో అగరబత్తి ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన కెమికల్స్, ఫార్ములా, అలాగే అవి తయారు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం లేదా చిన్న వ్యాపారం చేయాలన్న ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ముందుగా మనం మస్కిటో అగరబత్తి తయారు చేసే ముందు చేతులకి గ్లోవ్స్ వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను మంచి వాసన వస్తాయి. ఆ వాసన వల్ల తర్వాత మీకు భోజనం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే కుటుంబ సభ్యులకి భోజనం పెట్టేటప్పుడు కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం గ్లోవ్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ మస్కిటో అగరబత్తికి కావాల్సినటువంటి కెమికల్స్ చూద్దాం. ఇది యూకలిప్టస్ ఆయిల్ అండి. ఇది నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ అంటే దీన్ని వేప నూనె అంటారు. ఇది డిఈపి ఆయిల్ అండి. జనరల్గా దీన్ని అగరబత్తుల్లో కూడాను ఉపయోగిస్తారు. డిఈపి ఆయిల్. పెర్ఫ్యూమ్ కోసం లావెండర్ వాడుతున్నాను. ఇది ఫ్రెంచ్ లావెండర్ పెర్ఫ్యూమ్. అలాగే మనకు అందరికీ తెలిసింది కర్పూరం. ఇంట్లో జనరల్గా వాడే కర్పూరమేనండి ఇది. వీటన్నిటిని కలిపేశానండి. ఈ ఎలా కలిపి దీనికి ఫార్ములా నేను వీడియో చివరిలో నేను క్లియర్గా ఇస్తున్నాను. జాగ్రత్తగా వీడియో చివరి దాకా చూడండి. ఇప్పుడు ఈ లిక్విడ్ నేను చూపించినటువంటి యూకలిప్టస్ ఆయిల్, వేప నూనె, డిఈపి ఆయిల్, ఫ్రెంచ్ లావెండర్, అలాగే కర్పూరం అన్నీ కలిపేసిన ఈ కాంపౌండ్ అండి. దీన్ని కాంపౌండ్ అంటారు. ఈ కాంపౌండ్తో పాటు నేను ఇక్కడ 150 గ్రాముల అగరబత్తులు తీసుకున్నానండి. ఈ అగరబత్తుల మీద ఇప్పుడు ఈ రెడీగా ఉన్న కాంపౌండ్ నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసే ముందు దయచేసి గ్లోవ్స్ మాత్రం వేసుకోండి. అప్లై చేయడానికి ముందు 2 పద్ధతులు ఉంటాయండి. జనరల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాళ్ళు ఈ ఆయిల్ని పెద్ద గిన్నెలో తీసుకొని ఈ అగరబత్తుల్ని అందులో ముంచుతారండి. కానీ మనం చేసేది చిన్న వ్యాపారం కాబట్టి ఈ అగరబత్తులు తీసుకొని అగరబత్తుల మీద ఈ కాంపౌండ్ మనం చిలకరిస్తాం. ఈ చిలకరించడం కోసం ఈ మూత మీద చిన్న చిన్న 3-4 రంధ్రాలు పెట్టాలి. కనిపిస్తాయి అనుకుంటా ఈ రంధ్రాలు పెట్టిన తర్వాత ఈ అగరబత్తుల మీద వీటి మనం చిలకరించాలండి. చూడండి, నేను చిలకరిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలాగ వీటిని అగరబత్తుల మీద ఇలా చిలకరిస్తూ ఉండాలి. చిలకరించేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలాగా మనం అగరబత్తులు ఇలాగ మూవ్ చేస్తూ ఉంటేనే అన్నింటి మీద చక్కగా ఈ కాంపౌండ్ కలుస్తుందండి. అగరబత్తులన్నింటి కూడా కాంపౌండ్ కలిసేట్టుగా మనం ఇలాగా కలుపుతూ ఉండాలి. అగరబత్తులన్నింటి మీద కాంపౌండ్ బాగా బాగా అన్నింటికి కూడాను అంటుకునే విధంగా జాగ్రత్తగా చిలకరించాలండి. చిలకరించేసి ఈ అగరబత్తులు ఇలాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే కాంపౌండ్ అన్ని అగరబత్తులకు కూడాను సమానంగా అప్లై అవుతుందండి. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని అగరబత్తులకి
ఈ కాంపౌండ్ అంటుకొని కొన్నింటికి అసలు అంటుకోకుండా పోతుందండి. అందుకని ఈ అగరబత్తి చక్కగా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఈ అగరబత్తులు ఈ కాంపౌండర్ బాగా అబ్జర్వ్ చేస్తాయండి, పీల్చుకుంటాయి. బాగా పీల్చుకునేదాకా మనం వీటిలాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కాంపౌండ్ వన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ మాత్రం కలుపుతుందండి. ఎందుకంటే ఈ అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ కాంపౌండ్ వాసనకే మనకి దోమలు పారిపోతాయండి. అందుకని జాగ్రత్తగా వీటిని కలుపుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఇంట్లో పూజకి వాడే అగరబత్తులకి కాంపౌండ్ వేస్తారు, అందులో కొంచెం తగ్గినా పర్వాలేదండి. కానీ ఇవి దోమలు పారిపోవాలి కాబట్టి వీటి జాగ్రత్తగా అన్నింటికి అంటుకునేట్టుగా మనం కలపాలి. కలిపిన తర్వాత ఈ అగరబత్తులు చూడంగానే తెలిసిపోతుందండి, కొంచెం పైనలాగా తడితడిగా ఉంటుంది అగరబత్తులన్నీ కూడాను. ఎప్పుడైతే ఇవి తడితడిగా ఉన్నాయి అంటే ఇవి ఈ కాంపౌండర్ బాగా పీల్చుకున్నట్లు లెక్క. ఇలా తడితడిగా ఉండగా చూసుకొని వీటిని కాంపౌండ్ అప్లై చేయడం ఆపేయాలి. ఇలా కలపాలండి. బాగా కలిపితేనే అగరబత్తులన్నింటి కూడా ఈ కాంపౌండ్ అంటుకుంటుంది. అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టి కాంపౌండ్ అన్నింటికి అంటుకున్న తర్వాత వీటిలాగా ఈ పువ్వులాగా వీటిని విచ్చుకునేట్లుగా చూపించాలండి. విచ్చుకునేట్లుగా వీటిని ఇలా ఉంచాలి. ఉంచి వీటిని కనీసం 3 గంటల సేపు ఆరనివ్వాలండి. 3 గంటల సేపు ఆరితేనే ఇవి కాంపౌండ్ బాగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచేసి ఒక రోజల్లా, అంటే ఈరోజు రాత్రల్లా కూడా పూర్తిగా ప్లాస్టిక్ కవర్లో ఉంచి మరుసటి రోజు అంటే రేపు పొద్దున్న వీటిని మనం ప్యాకింగ్ చేసుకోవచ్చండి. మస్కిటో అగరబత్తి, దోమల అగరబత్తి తయారు చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. స్మాల్ బిజినెస్ ఐడియా. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.